बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। సైనిక ఆపరేషన్ల కవరేజీపై ఆంక్షలు, మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు. సైనిక భద్రతా ఆపరేషన్లపై మీడియా రిపోర్టింగ్కు మార్గదర్శకాలు, ప్రత్యక్ష ప్రసారాలు, సున్నిత ప్రాంతాల దృశ్యాలు నిషేధం. आतंक फैलाने वालों को कहना चाहता हूं कि लड़ाई का अंत नहीं है, एक मकाम है। हर व्यक्ति को चुन चुन कर जवाब भी मिलेगा, जवाब भी लिया जाए। तो एक बात मन से समझ लीजिए, ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा, किसी को बख्शा नहीं। इस देश की इंच इंच भूमि पर से आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहे। జాతీయ భద్రతా సిబ్బంది రక్షణ దృష్ట్యా నిర్ణయం. గత అనుభవాలు, కేబుల్ టీవీ నిబంధనల ప్రస్తావన ఉల్లంఘిస్తే కఠిన చర్యలని కేంద్రం హెచ్చరిక. సైనిక కార్యకలాపాలు, భద్రతా దళాల కదలికలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలు చేయవద్దని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మీడియా సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. టీవీ ఛానళ్లు, వార్తా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా వినియోగదారులు సహా అందరూ రక్షణ, భద్రత సిబ్బందిత అంశాలపై వార్తలు ఇచ్చేటప్పుడు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రస్తుత చట్టాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. ముఖ్యంగా సైనిక చర్యలు జరుగుతున్నప్పుడు ప్రత్యక్ష దృశ్యాలను ప్రసారం చేయడం, సున్నిత ప్రాంతాల నుంచి లైవ్ రిపోర్టింగ్ ఇవ్వడం, వర్గాల సమాచారం పేరుతో వివరాలు వెల్లడించడం వంటివి చేయరాదని స్పష్టం చేసింది.